వైసీపీ అధినేత జగన్ రూటు మార్చుతున్నారా? తప్పును తప్పని చెప్పకుండా తన సైన్యాన్ని సమర్థిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇటీవల పిన్నెల్లి ఈవీఎంల ధ్వంసం కేసులో అరెస్ట్ అయ్యారు. పార్టీ నేతలకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని హామీ కూడా ఇచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం గత వైసీపీ నేతల తప్పులను తవ్వడంలో బిజీ అయిపోయింది. దీంతో కీలక నేతల అరెస్ట్ అయితే జగన్ జైలు యాత్ర చేయడం తప్పదని తెలుస్తుంది. జగన్కి జైలు యాత్ర చేపట్టడం తప్పదా? గత 5 ఏళ్లలో ప్రతిపక్ష నేతలపై వైసీపీ దాడులు. పోలింగ్ రోజు ఈవీఎంలు ధ్వంసం చేసిన పిన్నెల్. ఈవీఎంల ధ్వంసం కేసులో జైలుకు పిన్నెల్. గత వైసీపీ నేతల అక్రమాలను తవ్వుతున్న కూటమి సర్కార్. వరుసగా కీలక నేతలు అరెస్టు తప్పదా? నేతలను ఓదార్చేందుకు జగన్ జైలు యాత్ర చేయాల్సిందేనా? జగన్ తన చేతిలో ఉన్న అధికారాన్ని వ్యవస్థల్లో అడ్డుపెట్టుకుని గడిచిన 5 ఏండ్లుగా ప్రభుత్వంపై బలంగా గొంతెత్తిన ప్రతిపక్ష నేతలపైన వైసీపీ నేతల చేతుల్లో దాడులకు గురైన బాధితుల మీద కేసులు పెట్టి అరెస్టులు చేసి జైలుకు పంపించారు. అయితే వారిలో కొందరికి స్పెషల్ ట్రీట్మెంట్ కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారింది. వ్యవస్థలు వాటి పని అవి చేసుకుంటూ పోతున్నాయి. పోలింగ్ రోజు ఈవీఎంలు ధ్వంసం చేసి టీడీపీ ఏజెంట్ల మీద దాడులకు పాల్పడిన మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై చర్యలు తీసుకుంది న్యాయస్థానం. దాని ఫలితంగా పిన్నెల్లి జైల్లో ఊచలు లెక్కపెడుతున్నారు. పిన్నెల్లి చేసిన రాజ్యాంగ వ్యతిరేక చర్యలను తప్పుపట్టాల్సిన పార్టీ అధినేత జగన్ ఇప్పుడు పిన్నెల్లి చర్యలు సమర్థిస్తూ ఆయన ఓదార్చడానికి నెల్లూరు జైలుకు వెళ్లారు. పార్టీ పరంగా పిన్నెల్లికి అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చి ఇటువంటి అప్రజాస్వామ్య కార్యక్రమాలు ప్రోత్సహిస్తున్నారు జగన్. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ నాయకులు చేసిన అరాచకాలకు సరైన శిక్ష పడితే ఇక జగన్ ఈ 5 ఏళ్లు తమ పార్టీ నేతలను, పార్టీ కార్యకర్తలను పరామర్శించడానికి, ఓదార్చడానికి జైలు యాత్రలు చేస్తూ కళ్ళు మూసుకోవాల్సిందే. ఇప్పటికే గతంలో టీడీపీ కేంద్ర నాయకత్వం మీద, కార్యాలయం మీద వైసీపీ నాయకులు చేసిన దాడికి సంబంధించిన కేసును తిరిగి బయటకు తీస్తున్నారు అధికారులు. ఈ కేసు తాలూకా విచారణ మళ్లీ మొదలు పెట్టడంతో అధికారులు ఒక్కొక్కరిపై చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఈ కేసులో ముఖ్య అనుమానితుడిగా ఉన్న విజయవాడ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు సమాచారం. తన తప్పేం లేకపోతే అవినాష్ ఎందుకు పారిపోయినట్లు వైసీపీ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఆధారాలు బట్టి చూస్తే టీడీపీ కార్యాలయ ధ్వంసంలో ముఖ్య నాయకులు వైసీపీ హస్తం ఉందని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఇవన్నీ రుజువైతే మరికొంతమంది వైసీపీ నాయకులు జైలుకు వెళ్లటం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే పేదలకు ఇచ్చే ఉచిత బియ్యం అక్రమ రవాణాకు పాల్పడుతున్న మరో వైసీపీ నేత ద్వారంపూడికి కూడా తన అక్రమార్జనకు సంబంధించిన అన్ని ద్వారాలు మూసేస్తున్నారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. దీనితో అతి త్వరలోనే ద్వారంపూడికి జైలు ద్వారాలు తెరుచుకోనున్నాయి. ఇక రోజా, కొడాలి నాని, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి వారి శాఖల్లో చేసిన దోపిడీకి అంతే లేకుండా పోయింది. గత ప్రభుత్వంలో మారిన మద్యం బ్రాండ్లతో వెనకేసుకున్న నోట్ల కట్టలు, ఇసుక మైనింగ్ పేరుతో పోగేసుకున్న అక్రమ సంపాదనను అన్ని ఆధారాలతో బయటపట్టడానికి కూటమి ప్రభుత్వం ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈసారి జగన్ జైలు యాత్రలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తన సలహాదారులు సలహా తీసుకోవాల్సిందే అంటున్నారు టీడీపీ శ్రేణులు.